ప్రాజెక్టు ప్లాన్ నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు అనేక లోపాలున్నాయని అన్నారు కేంద్ర జలశక్తి సలహాదారుడు శ్రీరామ్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై గతంలో కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేశానని, ఇవాళ వాంగ్మూలం ఇచ్చానన్నారు. సరైన ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్ టెస్టులు చేయకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు శ్రీరామ్. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మధ్యలో మారుస్తూ వచ్చారని, దాని గురించి కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు కుంగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రొఫెసర్ కోదండరాం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే కమిషన్కు ఒక అఫిడవిట్ ఇచ్చిన ఆయన ఇవాళ మరో లేఖను కూడా సమర్పించారు. ప్రాజెక్టు నిర్మాణం ఇంజనీర్ల సూచనలకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అప్పులు తప్ప నీళ్లు రాలేదని విమర్శించారు. అనుకోని దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలనే దాని మీద మహారాష్ట్ర ఒప్పుకోలేదని నెప్పనెట్టి ఇక్కడికి తీసుకొని వచ్చింది. మరి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఏం చేసిండ్రు? మేడిగడ్డ దగ్గర కూడా మహారాష్ట్ర మేము ముప్పు గురవుతున్నామని చెప్పి 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ కంటే పైన ఒప్పుకోలేదు. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాతనన్నా పెద్ద డ్యామ్ కట్టి నీళ్ళు స్టోరేజ్ చేసిందంటే అది లేదు.